వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణాన్ని కాపాడాలి అనే సంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఎకో ఫ్రెండ్లీ గణనాథులు తయారు చేయించి ఏకంగా వరల్డ్ రికార్డు నెలకొల్పింది. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్ని కలుపుకుని వేల సంఖ్యలో మట్టి వినాయకుల్ని తయారు చేయించింది. కలెక్టర్ లక్ష్మీశా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. నగరంతో పాటు జిల్లాలోని పాఠశాలలతో కలుపుకుని 7,370 మట్టి గణపయ్యల్ని తయారు చేశారు. దీంతో గతంలో ఉన్న 4,000 పైచిలుకు రికార్డు బద్దలైంది. వినాయకుడి విగ్రహాలు, బొమ్మలు తయారు చేయడం నిజంగా సంతోషకరం. ఇదేదో వరల్డ్ రికార్డు కోసం చేసిన ప్రయత్నం కాదు. వినాయక చవితి పండుగ ప్రాశస్తాన్ని తెలియజేస్తూనే ఈ పర్యావరణ పరిరక్షణను కూడా మనం నడుం బిగించాలని చెప్పే ప్రయత్నం. ఈ అద్భుత ప్రయత్నం చేసిన జిల్లా యంత్రాంగానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు కానీ లేదా నిమజ్జనంలో కానీ ఎటువంటి అనుమతుల విషయంలో ఇబ్బందులు రాకుండా, ఎటువంటి రుసుము చెల్లించకుండా, అదేవిధంగా నవరాత్రులు జరుపుకుంటున్న సందర్భంగా 9 రోజుల పాటు ఉచితంగా కూడా మండపాలకి వివిధ భక్తి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎకో ఫ్రెండ్లీ గణేష కార్యక్రమం చక్కగా కళాశాల, పాఠశాల విద్యార్థులతో వరల్డ్ రికార్డు రావడం, ఇవాళ విజయవాడ నగర ప్రజలందరి తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, ఇన్ఛార్జి మంత్రి గారికి, వెర్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చక్కటి వినాయక చవితి కార్యక్రమాలు జరుపుకుందాం. త్వరలో మరొకసారి దసరా కార్యక్రమాలు కూడా, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు విజయవాడలో జరుపుకుని విజయవాడ వైబ్రేషన్ మరొక్కసారి ప్రజలందరి ముందు ఉంచుదామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.